చెడ్డవారు పొందుకునే మరి శాపములు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుడు ఒకటే రాయల, మంచిని మెచ్చుకున్నాడు, చెడును ఖండించాడు. అదేవిధంగా దేవుని పట్ల ఎలా జీవించాలి, దేవుని సన్నిధికి ఎలా రావాలి అన్న విషయాలు అన్ని సమస్తము కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. వాటి విషయాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధికి ఎలా రావాలి అని చెప్తూ ఉందంటే, ఉత్సాహగానముతో రావాలని, సంతోషముతో దేవుణ్ణి సేవించాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మన దేవుడని, మనల్ని పుట్టించాడని, కృతజ్ఞత అర్పణలు తీసుకొని ఆయన గుమ్మములో ప్రవేశించాలని దేవుడు స్తుతి అర్పణ కీర్తనలో రాయించాడు. 100వ కీర్తనలో 2వ వచనం చదువుదాం. సంతోషముతోను సంతోషముతో సేవించాలి దేవుణ్ణి. ఎందుకని? ఆయన చేశాడు, మేలు చేశాడు కాబట్టి సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్. సంతోషముతో సేవించాలి, ఉత్సాహ గానము చేయుచు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయన దేవుడు, కాబట్టి దేవుడు చేసిన వాటికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ గుమ్మంలోకి రావాలి. ఈరోజు మరి శ్యామ్ పుట్టినరోజు సందర్భంగా వారు కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు సంతోషిస్తారు అంటే కొన్ని మాటలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాట చూద్దాం. లాస్ట్లో, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు. దేవుడు చేసిన మేలును బట్టి తప్పనిసరిగా భక్తులైన వారు సంతోషిస్తారు. భక్తి లేని వారు సనుక్కుంటారు, ఇంకా కోరుకుంటారు. ఇశ్రాయేలు ప్రజల్లో మనం చూసాం, దేవుడు ఎంత ఇచ్చినా ఎన్నిచ్చినా కూడా వారు తృప్తి పడల. పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని మన్నా కురిపించిన వాళ్ళకి నచ్చల కదా. కొంతమందికి దేవుడు ఎన్ని చేసినా తృప్తి చాలదు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, భక్తులైన వారు అలా ఉండరు. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధికి సంతోషంగా రావాలి. కాలు ఇంటికాడ ఆగకూడదు. నువ్వు దేవుని మేలు పొందుకొని కృతజ్ఞత కలిగి రావాలి దేవుని సన్నిధికి. అలా భక్తి జీవితం సాగాలని దేవుని యొక్క వాక్యంలో చెబుతూ ఉంది. దేవుడు ఒక కార్యమైనా చేశాడు, మన సాక్ష్యాలు విన్నాం. ఎన్నో కార్యాలు చేశాడు. 126 కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. 3వ వచనం, మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీరు సంతోషభరితులయ్యారా? సంతోషం లేదా? దేవునికి స్తోత్రం. ఇంకా మాకు కొన్ని ఉండే మిగిలి అన్నీ అవ్వలేదు, అవి కూడా అయిపోయినా సంతోషిస్తామంటారా? ఇప్పుడు ఫస్ట్ ఇయరే కదా పాస్ అయింది, సెకండ్ ఇయర్ పాస్ అయినాక మొత్తం ఇంటర్మీడియట్ అప్పుడు సంతోషపెడతామంటారా? లేదు దేనికి దానికే ఎప్పటికప్పుడే అంటారా? వెరీ గుడ్. దేవుడు మనల్ని సంతోషభరితులు చేస్తున్నాడు, ఈ కుటుంబాన్ని కూడా. జనవరి 1 రోజు మరి అమ్మాయి ఏమనుకున్నా, అందరూ వాగ్దానాలు తీసుకున్న తర్వాత పాస్టర్ గారు మరి మా కుటుంబం గురించి ఏదైనా వాగ్దానం చెప్పరా, చేయరా అని అమ్మాయి అడిగింది. సరే చేద్దామమ్మా, కోరిన దాన్ని దేవుడే వద్దండు, ఇక్కడ మన ఇబ్బంది ఏమి లేదు, దేవుడు వరం ఇచ్చినా పూజారు వరయడం అన్నది లేదు మన దగ్గర, కాబట్టి చేద్దాంరా అన్నాను. దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం నూతన క్రియలు చేస్తాను, మీ కుటుంబంలో సమస్తం నూతన పరుస్తానన్నాడు. కిషోర్ గారికి మన నూతనంగా బస్ డ్రైవర్గా ఇచ్చారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రోజు తోలుతూ ఉన్నారు. వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయించుకుంటారు, బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకంటే ప్రయాణాల్లో దేవుని కాపుదల కావాలి. మొన్న చెప్పాను కదా, యెజ్రా గ్రంథంలో
అమ్మాయిలు శనివారం ఉదయం కూటం పెట్టుకున్నారు కదా. శనివారం ఉదయ కూటాలు మనకి సపరేట్గా కొన్ని ప్రేరేపణలను బట్టి అవసరాలను బట్టి చేద్దామని అనుకున్న విధంగా అమ్మాయిలు చేసాము నిన్న శనివారం నాడు. కాబట్టి దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. అన్న ఒకప్పుడు బాధలో ఉండేది, దుఃఖంలో ఉండేది. ఆ బాధ పోయింది, దుఃఖం పోయింది, సంతోషంగా వచ్చింది మందిరానికి. ఎలా వచ్చింది? ఉత్సాహంతో వచ్చింది. దేవుడు తనకు చేసిన మేలును చేతపట్టుకొని అర్పణ తీసుకొని షిలోహ మందిరంలోకి వచ్చింది. సంతోషపడింది. ఆమె ఒక విజ్ఞాపన గీతం రాసింది. 2వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథం ఆజ్ఞాపన చేసింది. ఏముంది అందంటే ఆమె చేసిన విజ్ఞాపనలో, నా హృదయము యెహోవా యందు సంతోషించు. దేవునికి స్తోత్రం. ఎందుకంటారు? పొందుకుంది కాబట్టి, అడిగి పొందుకుంది కాబట్టి, అడిగి నెరవేరినప్పుడు, ఫలించినప్పుడు, మరి మంచి కుమారుని పొందుకున్నప్పుడు సంతోషము, హృదయానికి సంతోషం వస్తుంది. మీరు పొందుకున్న వాటిని బట్టి మీ హృదయం సంతోషంగా ఉందా లేదా? దేవునికి స్తోత్రం. ఉండాలి. అలా ఉంటేనే వాక్యానుసారమైన జీవితం అని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. నిజంగా మంచి కుమారుని దేవుడిచ్చాడు. ప్రార్థనాపరుడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు కదా. నిజంగా ఎంత గొప్ప పరిచర్య చేశాడో సమూయేలు. ఆలస్యంగా ఇచ్చిన శ్రేష్టమైన ఇస్తాడు అన్న పదం అన్న జీవితంలో నెరవేర్చబడ్డట్టుగా చూస్తాం. అదేవిధంగా జకరియా ఎలిజబెత్ జీవితంలో కూడా చూస్తాం మనం. పరలోకము నుండి ప్రభుదూత అయిన గాబ్రియేలు జకరియా దగ్గరకు వచ్చి పుట్టబోయే కుమారుని గురించి చెప్పిన మాట ఏమిటంటే, మొదటి అధ్యాయం లూకాసు వార్తలో 17వ వచనం లాస్ట్లో, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. నిజంగా మన పుట్టుక ఎంతమందికి సంతోషాన్ని తీసుకొస్తుందో కదా. అబ్బాయి శ్యామ్ పుట్టుక నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ సంతోషాన్ని తెచ్చింది. తాతయ్య గారికి, నాయనమ్మకి, పెదనాన్న కుటుంబానికి, కిషోర్ గారి కుటుంబానికి, అందరికీ సంతోషం తెచ్చింది. నువ్వు కూడా అమ్మాయివే కదమ్మా. ప్రార్థన చేయటం మంచిది, మంచిది. కాబట్టి అమ్మాయిని పుట్టారు అనుకో మాకుండా, నాకెందుకు బాధ వేస్తుంది. నన్ను అడిగితే దేవుడు ఎవరు ఇస్తే అదండి అని ఎప్పుడు అడిగినా, దేవుడా అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నావురా, ఒక పిల్ల ఇచ్చింది దేవుడు వరంరా కదా, బహుమానం కదమ్మ నువ్వు. సరే, 58వ వచనం కూడా చదువుదాం. ఆమె మీద మహాకనికరం ఉంచాడని పొరుగువారు, బంధువులు ఆమెతో కూడా సంతోషించాడు. మనం కూడా ఈరోజు కిషోర్ గారి కుటుంబంలో మరి శ్యాము పుట్టినందుకు బిడ్డను బట్టి మనం కూడా సంతోషిస్తూ ఉన్నాం. రాధమ్మ గారు చెప్పినట్లుగా కుమారుడు పుడితే మంచిది, వారసుడు అన్న ఉద్దేశంలో ఆలోచించి అడిగింది. దాన్ని బట్టి సంతోషం. వాళ్ళేనా మనం కూడా సంతోషిస్తూ ఉన్నాం. వీళ్ళేనా పరలోకం కూడా సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే బిడ్డ రక్షణ పొందుతున్నాడు. ఆ విషయాలు కొన్ని ఈరోజు నేను వాక్యం ద్వారా నేను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుడు వాళ్ళకి జయమిచ్చాడని వారందరూ కృతజ్ఞత భావముతో కృతజ్ఞత చెల్లించారు. ఎవరు వాళ్ళు? వారి జీవితానికి వారికి దేవుడు జయమిచ్చాడని వారు కృతజ్ఞత
అర్పణ కృతజ్ఞతలు చెల్లించారు. నోవాహు నోవాహుకు జయం ఇచ్చాడు రా, కాపాడాడు, భద్రపరిచాడు ఇశ్రాయేలీయులు. యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. యూదావారు యెహోవా వల్ల సహాయము కోరుకున్నారు. 26 4వ దినాన్ని ఏం జరిగిందంటే వారు బెరాకా లోయలో కూడుకున్నారు. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దానికి బెరాకా అని పేరు. అదే పేరు అంటే స్తుతి లోయ, ఆశీర్వాదాల లోయ అని పేరు. ఇలాగా దేవుడు వారికి ఆ శత్రువుల మీద జయం అనుగ్రహించాడు, సంతోషపరిచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మరి శ్యాముకు కూడా ఫస్ట్ ఇయర్లో జయం అనుగ్రహించి ఈ కుటుంబాన్ని సంతోషపరిచాడు కాబట్టి ఈ బిడ్డలు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దాన్ని దేవుడు ఆజ్ఞానించునుగాక. బైబిల్లో సమస్తము ఉన్నాయి. ప్రతి సన్నివేశము కూడా, ప్రతి సందర్భము కూడా బైబిల్లో రాయబడి ఉంది. మనకి తెలియాలి కానీ దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా, ఎలా ప్రార్థన చేసుకోవాలో, వాగ్దానాలు ఎలా ఎత్తిపట్టి చేయాలో అన్న విషయాలు తెలుసుకుంటే ఇంకా ఎక్కువ మేలు పొందుకునే అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దావీదుని సంతోషముతో ఉల్లసింప చేశాడంట. ఎవరిని? ఏం చేసి? సరే, కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం లాస్ట్లో చూద్దాం. నీ సన్నిధి సంతోషముతో ఉల్లసింప చేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు హృదయాన్నంట దేవుడు సంతోషంతో ఉల్లసింప చేశాడంట. ఈరోజు మరి శ్యాము హృదయాన్ని, వచ్చిన మనందరి హృదయాన్ని కూడా దేవుడు ఉల్లసింప చేయనుగాక, సంతోషభరితులుగా చేయనుగాక. ఏమేమి సంతోషంలో ఏమేమి చేశాడో, దేన్ని బట్టి ఆయన ఉల్లసించాడన్న విషయాలు మొదటి వచ్చిన నుంచి మనం చూస్తాం. మొదటిది రక్షణ దయచేశాడు. దేవునికి స్తోత్రం. శ్యాము మరి నిర్ణయించుకొని కానీ ఏదైనా తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని, నాయనమ్మ వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఈ విధంగా రక్షణలోకి నడిపించారు. ప్రపంచంలో బిడ్డలకి మనం సంపాదించే వాటన్నిటికన్నా విలువైంది, శ్రేష్టమైంది, భూ సంబంధంగా పర సంబంధంగా కూడా ఉన్నతమైంది ఏమిటంటే రక్షణే. అవును, ఆ రక్షణ తీసుకున్న వారి పేర్లు పరలోకములో రాయబడితే జీవగ్రంథంలో దాన్ని మించిన సంతోషం ఏమి లేదు. భూ సంబంధంగా మన ఇల్లు కట్టుకున్నామని, ఆస్తులు తెచ్చుకున్నామని, అది పాస్ అయ్యాం, ఇది పాస్ అయ్యాం, ఇది సంపాదించుకున్నాం, అలా బతుకుతున్నామని సంతోషించే దానికన్నా కూడా జీవగ్రంథంలో లోకాసువార్త 10వ అధ్యాయం చెప్తాడు యేసుప్రభువు వారు శిష్యులతో, మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించండి. దేవునికి స్తోత్రం. శ్యాము పేరు పరలోకంలో రాయబడింది. హల్లెలూయా. పరలోకములో మన పేర్లు రాయబడిన వారందరం బట్టి దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ ధన్యత ఎంత ఖర్చు పెట్టినా దొరికేది కాదు, నువ్వు ఎంత త్యాగం చేసినా వచ్చేది కాదు. అలాంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. అందుకనే ఆయన మిస్టేక్ చేసినప్పుడు, అవిధేయుడైనప్పుడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని తీసేయద్దన్నాడు. రక్షణ ఆనందాన్ని ఇస్తుంది. రక్షణ ఇచ్చే ఆనందం, సంతోషం దేన్నో లేదన్న సత్యము మరి ఎప్పుడు గ్రహిస్తారో, ఎప్పుడు తెలుసుకుంటారో కదా, ఆలోచించేయండ్రా. అది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, మనో ఇష్టాన్ని దేవుడు సఫలపరిచాడు. మనసులో అనుకున్నాయి నెరవేర్చబడ్డాయి. సరిత మనసులో ఏమనుకుందో, ఏవి నెరవేర్చబడ్డవో సాక్ష్యం చెప్పింది. అమ్మాయి మనో ఇష్టాన్ని కూడా దేవుడు నెరవేర్చాడు కాబట్టి, సఫలపరిచాడు కాబట్టి సంతోషపడతా ఉంది. దేవునికి స్తోత్రం.
దావీదు కూడా అదే విధంగా సంతోషపడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే ప్రార్థన అంగీకరించాడు. సాక్షులు మనం విన్నాం, ఎగ్జామ్ సమయంలో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేసిన సంఘం అంతా. ప్రార్థనలప్పుడు మన సంఘంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ తల్లి ఏ బిడ్డ అయితే ఎగ్జామ్స్ రాస్తానా ఉన్నాడో వారి తల్లి వచ్చి ఉపవాసం ఉండి ఎగ్జామ్ అయిపోయిందాక కూడా ప్రార్థన చేయటం వల్ల మన సంఘంలో గొప్ప కార్యాలు జరిగినాయి. అది అలవాటు చేసుకున్నారు, వాడుక చేసుకున్నారు. అందుకని మన సంఘంలో ఎప్పుడు అందరూ ఫస్టే. చర్చికి రానటువంటి అన్యులు కూడా ఎగ్జామ్స్ వస్తే నాకు హాల్ టికెట్లు వస్తాయి, అయ్యగారు ప్రార్థన చేయండి అని. చాలామంది అదే గుర్తు పెట్టుకున్నారు కదా. మన సంఘంలో అందరూ పాస్ అయిన వాళ్ళే, అందరూ ఉద్యోగస్తులే కదా, విదేశాలకు వెళ్ళిన వాళ్ళే. ఈరోజు ఈ విధంగా నిలబడ్డారు, అందరూ గొప్పవాళ్ళు అయ్యారంటే ప్రార్థనే. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చేసినంత మాత్రాన అంగీకరించాలని లేదు కదా. కానీ కాబట్టి ప్రార్థన అంగీకరించినందుకు తాళం కావాలా? తగిలిచ్చినాట్లో ప్రైజ్ లాడని ఒక లాకెట్ ఉంటుంది, దానికి ఉంటే 3 తాళాలు. ఒకటి చర్చి తాళం, ఒకటి గేటు తాళం, ఒకటి రూమ్ తాళం. పలగ్గా ఉంటుంది చూడు. కాబట్టి మనోభిష్టము నెరవేర్చటం, ప్రార్థన అంగీకరించడం కూడా చూసాం. 4వ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఇచ్చినందుకు. అమ్మ మీరు పొందుకున్నాయని శ్రేయస్కరమైనవైనా చండాలపోయా దేవుడు ఈ అతను తృప్తి పడితేనే మళ్ళీ ఈసారి కూడా శ్రేష్టమైన వాటి తీసుకొని ఎదురవుతాడు. ఆయన మీ దగ్గరకు వస్తాడు, ఈ మీకోసమేరా పొందునరా అని శ్రేష్టమైనవి దేవుడు మనందరికీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. ఇవన్నీ దావీదు జీవితంలో పొందుకున్నవిగా మనం చూస్తాం. 5వదిగా చూస్తే అపరంజి కిరీటాన్ని పెట్టాడు కదా. ఎప్పుడు చినిగిపోయిన తలపాగా ఉండేది. గొర్రెలు గాయటానికి వెళ్ళి చేతిలో ఒక కొంకి కర్ర పెట్టుకొని టర్ర అనుకుంటా ఆ గుడ్డ కట్టుకొని దాన్ని తీసుకొని తర్వాత గొర్రెలు మేస్తూ ఉంటే ఆడ పండుకొని ఆ తలకాడ ఉప్పు తీసుకొని పండుకొని పాటలు పాడుతూ ఉండేవాడు. అలాంటి దావీదు శిరస్సు మీద పెట్టబడినటువంటి కిరీటము విలువ తెలుసండి ఎంతో. ఏమేమి ఉన్నాయో తెలుసా కిరీటంలో? 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 12వ అధ్యాయము 29వ వచనంలో లాస్ట్లో మనం చూస్తాం. విలువగల రత్నములతోనూ చెక్కినదై 2 మనుగుల బంగారము కలిగినటువంటి కిరీటం. అది ఎంత విలువైందో అలాంటి కిరీటాన్ని దేవుడు ఉంచాడు. ఆ కిరీటము కన్నా ఈరోజు సావు మీద ఉంచిన కిరీటము చాలా విలువైంది. బంగారం సంపాదించుకోవచ్చు, కానీ సంవత్సరం అనే దేవుడిచ్చిన దయా కిరీటాన్ని ఎంత ఖర్చు పెట్టినా తేలేం కదా. అందును బట్టి దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి చెప్పాలంటే 7వది దీర్ఘాయుషు చేత దేవుడు తృప్తిపరిచాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మనందరికీ, మన బిడ్డలకు కూడా, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్యాముకు కూడా దేవుడు దీర్ఘాయుషును దయచేసును గాక. ఇంకా అందుకని దావీదు సంతోషించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. మీరందరూ సంతోషించారు. సంతోషం నాకు కూడా. దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? ఇక ఉండబోతారా? ఏదో ఒకటి చెప్పండి. ఉంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి ఇష్టడుగా ఉండండి. ఇంకొక మాట వచ్చంటే, దేవుడు మనల్ని ఇంతగా సంతోషపరిచినప్పుడు మరి మనం దేవుని సంతోషపరచాలా? పరచటం మంచిదేనా? న్యాయమేనా? ధర్మమేనా? మరి సంతోషపరుస్తారా? ఏ విధంగా? కృతజ్ఞత చెల్లించటం ద్వారా, స్తుతించటం ద్వారా, దేవుని సన్నిధికి రాకుండానే
మరి మొదట చెప్పేసి సాక్ష్యం ద్వారాగా తండ్రి చిత్తము నెరవేర్చటం ద్వారా దాన్ని మించిన సంతోషం ఇంకొకటి లేదు కదా. యేసు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చబట్టి తండ్రి అనే దేవుడు ఆకాశం నుంచి పలికిన మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు. 3వ అధ్యాయం మత్తయి సువార్త అయితే 3:17 చదువు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. దేవుడు నిన్ను ఆనందపరిచాడు, మంచిది. మరి దేవుడు నువ్వు ఆనందపరుస్తున్నావా? ఇప్పుడు నెలకోసారి వచ్చా మన ఇన్స్పెక్షన్ కదా. దేవుని సన్నిధికి రావటం ద్వారా కానీ, దేవుని స్తుతించటం ద్వారా అని, కృతజ్ఞత చెల్లించటం ద్వారా అని, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం ద్వారా అని మీరందరూ చెప్పారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు, దేవునికి స్తోత్రం, మన తండ్రి అయిన పరమ తండ్రిని సంతోషపరిచే జ్ఞానవంతులైన కుమారులు అందరూ. ప్రశ్న, అందరమా? భూలోక తండ్రిని సంతోషపరుస్తున్నారు, కొంతమంది సంతోషపరచలేదు, ఎదురు తిరుగుతున్నారు. కానీ పరలోకము తండ్రి అన్ని దేవుని వశంలో ఉన్నాయని మీరు చెప్పారు, చాలా సంతోషం. మన చేతుల్లో ఏమి లేదు, ఏదైనా మన భవిష్యత్తు, మన ఉన్నతి ఏదైనా దేవుని వశంలో ఉన్నాయని చెప్పారు, చాలా ఆనందం. ఏమ్మా, మరి దేవుని సంతోషపరిచే వారుగా ఉంటున్నారా లేరా? ఒకసారి యేసు ప్రభు చెప్పారు, 99 గొర్రెలు ఉన్నాయి. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో 11వ వచనం. మీకేం తోస్తుందో చెప్పండి, తర్వాత అడుగుతా. వాళ్ళని కాదు, మీకేం తోస్తుంది, ఏమనిపిస్తుంది? ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. ఇప్పుడు ఒకటేగా తప్పిపోయింది, 99 ఉన్నాయి, రాళ్ళే అనుకున్నాడా? అనుకోకుండా ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఆయన ఎతికాడు, దొరికింది. ఈ 99 గొర్రెల గురించిన సంతోషం కన్నా ఈ ఒక్క గొర్రె గురించిన సంతోషం ఎక్కువ అంట. ఎలారా? అసలు ఎంత తప్పాలి బయలా కూడా? ఇక్కడ దీని భావం ఏమిటి? మీరు ఏం గ్రహించారు? మీకేం తోసింది? రక్షణ అని తోసింది అమ్మాయికి, కాదంటున్నా అమ్మాయి. సరే, దీన్ని వివరంగా లోక భక్తుడు రాశాడు. అండ్ డాక్టర్ గారు అయినా సరే ఎంత వివరంగా రాశాడు. మత్తయ్య గారు కన్నా కూడా కొంచెం అర్థవంతంగా రాశాడు. 15వ అధ్యాయం లోకా సువార్త 7వ వచనం చదువుదాం. ఈ 99 ఎవరో తెలుసా? మారు మనసు అక్కర్లేని గొర్రెలు. నీతి మంతులు అనుకుంటున్నాయి, ఎవరు కాళ్ళు నీతి మంతులు అనుకుంటున్నారు. ఈ 99 మేము నీతి మంతులు అనుకుంటున్నారు, వీళ్ళకి మారు మనసు అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ మారు మనసు పొందినాము అనుకుంటున్నాయి. ఈ 99 ఎందుకు దండగా? మారు మనసు లేని గొర్రెలు ఎందుకు? ఈ 99 అందుకనే ఆయన సంతోషపడలేకపోయాడు కదా. పర్లేదు, నాకు చర్చి నిండుతుందని సంతోషపడటానికి గొర్రెల్లో మారు మనసు ఉండాలి కదా. ఆ ఒక్క గొర్రె ఎందుకు సంతోషపడ్డాడు? చదవమ్మా, అది అక్కడ రాశాడు కదా. ఆ 99 ఏంటో, ఆ ఒక్క గొర్రె ఏంటో, ఆ కథ ఏంటో మీకేం తోసిందో ఇక్కడ రాస్తున్నాడు లోక గారు. చదువు. 99 మందికి మారు మనసు అవసరం లేదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు ఏంటి నీతిమంతులేనంట. మారు మనసు లేకుండా నీతిమంతులు ఎట్ట అవుతారా? అందుకని వాళ్ళ సంతోషం కన్నా కూడా
మారు మనసు పొందు ఒక పాపి విషయంలో పరలోకంలోనే ఎక్కువ సంతోషం. దేవునికి స్తోత్రం. సంతోషపరచండి రా. ఇంకెంతమంది ఉన్నారురా? దేవుని సంతోషపరచండి రా. దేవుడైతే కార్యాలు చేయాలి. దేవుడు సంతోషపరచాలి. మీరైతే దేవుని సంతోషపరచరు. న్యాయం అని చెబుతున్నారు, మళ్ళీ నాకు ధర్మమే అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? వెరీ గుడ్. సంఘం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. రోజు అర్పణలు జరుగుతాయి, భోజనాలు జరుగుతాయి, పుస్తకానికి కూడా భోజనాలు అవుతున్నాయి, ప్రేమ విందులు జరుగుతున్నాయి. సంతోషించక ఏం చేస్తాం? అది కాదా 32వ వచనం. మొదటి నుంచి చదువమ్మ. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే, మంచిదే, ధర్మమే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెబుతున్నారు ఈ మాట? తండ్రి చెబుతున్నాడు. తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తండ్రి చెబుతున్నాడు. తప్పిపోయిన వాడిని కౌగిలించుకొని కనికరించిన తండ్రి చెబుతున్నాడు. ప్రశస్త వస్త్రాలు తెప్పించిన తండ్రి చెబుతున్నాడు కదా. చెప్పులు తొడిగించిన తండ్రి చెబుతున్నాడు. ఉంగరాన్ని, అధికారాన్ని ఇచ్చిన తండ్రి చెబుతున్నాడు. కొడుక్కి నచ్చని కొడుకు చెబుతున్నాడు. మెచ్చని కొడుకు చెబుతున్నాడు. అసూయ పడిన కొడుకు చెబుతున్నాడు. వాడికి అంత అసూయ అండి? తండ్రితోనే ఉన్నాడు కదా. ఉండారు అసమాటి బ్యాచ్, కానీ తృప్తి లేదు. వాడు అంటాడు, నీ కొడుకు అయితే చేసుకుంటున్నావుగా, నా స్నేహితులకి ఎప్పుడన్నా ఒక మేక ఇచ్చావా? నీ కొడుకు వస్తే ఇడికి అన్న కదా, తమ్ముడు కాదమ్మా, సహోదరుడు కాదా? వాడు వస్తే విందులు చేస్తావా? నాకెప్పుడన్నా విందు చేసావా? నువ్వు విందు చేసావా నాకు? ఈ 99 మంది అలాంటి బ్యాచ్, అసూయపడే బ్యాచ్. ఏదో ఒక విధంగా వాడు రక్షణలోకి వచ్చాడు, దేవుళ్ళలోకి పడ్డాడు, మరి తిరిగి వచ్చాడు అని సంతోషపడదు. యుక్తం రే బాబు, అలగమాకురా, అసూయ అన్నమాకురా అని తండ్రి బతుకులు ఆడుకుంటున్నాడు. ఏం చేస్తాం మరి? బతుకులు ఆడుకునే పరిస్థితే. అది యుక్తమరా చదువు. ఎందుకంటే వాడు తప్పిపోయి దొరికాడు కదా. జోడు దొరికితేనే ఎంత సంతోషపడి సాక్ష్యం చెప్పింది ఆ అమ్మాయి. నిద్రావస్థలో ఉందమ్మాయి. జోడు దొరికితేనే అమ్మాయికి సంతోషం వచ్చింది అంతే కదా. ఏదన్నా నాణ్యం పోగొట్టుకుంటే 10 నాణ్యాల గురించి చెప్పాడు. దొరికినప్పుడు ఎంత సంతోషం. అట్లానే తప్పిపోయిన వాళ్ళు దొరికితే దాని కొంచెం సంతోషం ఇంకొకటి లేదు. ఏమన్నాడు? ఈ తమ్ముడు చచ్చిపోవడం కింద లెక్క, కానీ బ్రతికాడురా కదా అని సంతోషపడ్డారు. మొదట పొట్టి జక్కయ్యకి మొట్టమొదట డబ్బే ముఖ్యం కదా. అది అన్యాయంగా సంపాదిస్తున్నావా, న్యాయంగా సంపాదిస్తున్నావా అన్నది కాదు. అన్యాయంగా ఎంత పడితే అంత సంపాదించాడు. అయితే యేసును గురించి విని యేసయ్యను చూడాలని వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు చూశాడు, వాడి హృదయంలో ఉన్న విధానాన్ని చూశాడు. అందుకని యేసు ప్రభు వారు వచ్చి ఆ చెట్టు కింద ఆగి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట వస్తానంటే, నేను ఇంకప్పుడే మారలేదండి, ఈసారి మారుతాను, కావాలంటే వచ్చే ఈస్టర్ పండుగకి నేను మారుతాను అన్నాడా? తొందరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. యేసయ్యని సంతోషంలో చేర్చుకోలేకపోతున్నారు. యేసయ్య విషయంలో సంతోషం లేదు జనాల్లో. దేవుడు చేసే పనులకే సంతోషం, దేవుడు సంతోషపరిచే విధానం లేదు. ఆయన రక్షణ సిద్ధపాటు చేస్తే దాని పట్ల ఎంత నిర్లక్ష్యం అండి. తప్పించుకుంటారా? ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే. ఆషామాషి వ్యవహారమా? దేవుడే మానవుడుగా పుట్టి నువ్వు పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని నన్ను పొంది మనల్ని మరణంలోంచి జీవంలోకి దాటించి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనం వెలబెట్టి క్రయధనముగా మనం కొనుక్కుంటే చులకనైపోయింది, అలుసైపోయింది. ఉచితంగా ఇచ్చేది ఏదైనా నచ్చదు. మేము వాళ్ళకి బియ్యం వాళ్ళకి అమ్మేస్తున్నాంగా, ఉచితంగా ఇచ్చారు రేషన్.
దాన్ని పట్టుకొని ఇడ్లు వండుకున్నారు అందరూ. అది షుగర్ కూడా తగ్గించిద్దంట. రేషన్ బియ్యము వండుకొని తింటే షుగర్ కంట్రోల్ అయ్యిద్దంట. మరి ఉచితంగా వచ్చినగా విలువ లేదు దేనికైనా. సంతోషంలో చేర్చుకున్నాడు కాబట్టి మనసు మారిపోయింది. ఆయన అంటాడు, ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఏసై చాలు, ఏసై చాలు. సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తా, సగము ఇప్పుడు దాకా అన్యాయంగా చేసేనే వాళ్ళకి ఇచ్చేస్తా, తిరిగి ఇచ్చేస్తా. మరి నీకేముందిరా? ఇటువరకు అట్ట అనుకోలే, మారక ముందు అట్ట అనుకోలే, మారినాక ఏసై ముఖ్యం అనుకుంటున్నారు. మారిన ప్రియమైన బిడ్డలారా, మీరు ఏది విలువైంది అనుకుంటున్నారు? డబ్బులా? ఏసయ్యా? ఏసై ఉంటే చాలా? నిజం చెప్పడురా. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, హల్లెలూయా. మరి మంచోళ్ళరు మీరు. ఎందుకంటే ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభువు దగ్గరికి. మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట చూద్దాం. అయ్యా, నిత్య జీవం కావాలి నాకు. నిత్య జీవానికి ఏమవ్వాలి? నేను వారసుని అవ్వాలి. భూలోకానికి వారసుని కాదు, భూలోక సంపద లోకానికి కాదు, నిత్య జీవానికి నేను వారసుని కావాలి. ఏం చేయాలన్నాడు? యేసు ప్రభువు చెప్పాడు. అయితే అతను ప్రేమించి యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నీకు ఒకటి పొదువుగా ఉంది, నీకు పరలోకంలో ధనం లేదురా. పరలోకంలో ధనం ఉండాలంటే నీవు ఉన్నదానాన్ని త్యాగం చేయాలి, వెళ్ళి ఆ పని చేసిరా, నన్ను వెంబడించు అన్నాడు. వాడికి వచ్చిన కోపం ఎంత అంత కాదు. వాడు చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు అనమాట. మిగుల మొహం చిన్నబుచ్చుకు మొహం మాడిపోయింది. మొహం చిన్నబుచ్చుకున్నాడు కదా. ఏదన్నా వాక్యం చెబితే మొహం చిన్నబుచ్చుకుంటున్నారు. నాకేమన్నా ఇష్టమా? దేవుడికన్నా ఇష్టమా? మీరు మారి ఆ విధంగా నడిస్తే మీకు పరలోక రాజు వచ్చింది, నాకేం వచ్చింది? దేవుని దీవెనలు మీకు వస్తాయి మార్చుకుంటే, నాకేం వస్తుంది? మొహం మార్చుకొని మాడిపోయిన మొహం చుట్టం తప్ప. మొహం మార్చుకొని చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ నిత్య జీవానికి వెళ్తాడంటారా? ఇప్పుడు దీడు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? నిత్య జీవానికా, భూలోక ధనానికా? మరి మనం దేనికి ఇస్తున్నాం? వెరీ గుడ్, నిత్య జీవానికి. నిత్య జీవానికి. కాబట్టి ప్రియమైన దేవునిలారా, విలువను గమనించండి. ఏది శ్రేష్టమైంది? ఈ తాత్కాలికమైన లోకం వైపు చూసి, ఈ లోకాసుల వైపు చూసి శాశ్వతమైన వాటిని పోగొట్టుకోవద్దు. ఇదిచ్చే సంతోషం కన్నా ఆ సంతోషం గొప్పదని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. పిలాతు గారు గురించి ఒక మాట రాస్తాడు మార్కు గారు. ఒక మాట జ్ఞాపకం చేస్తా, ముగిచ్చేస్తాను ఇక 2 విషయాలు చెప్పి. 15వ అధ్యాయం చూడండి, 15వ వచనం అనుకుంటాను. 10వ వచనం. పిలాతు జన సమూహమును సంతోషపరచాలని పిలాతు ఏ నిర్ణయం తీసుకున్నాడండి? బర్నబాను వదిలిపెట్టాలా, యేసు ప్రభువును వదిలిపెట్టాలా? యేసు ప్రభువును వదిలిపెట్టాలని మనసులో ఉన్న జనాలు సంతోషించరు. జనాల ఉద్దేశం ఏంటి? బర్నబాను కోరుతున్నారు. కాబట్టి వాళ్ళ సంతోషపరచాలంటే వీడిని విడుదల చేసి యేసయ్యను కొరడాలతో కొట్టించి సిలువ వేయించాలి. ఏదైనా ఒకటే చేయాలి కదా, 2 చేయించాడు. ఎందుకు? జనులు సంతోషపరచాలని, దేవుని సంతోషపరచాలని. నువ్వు క్రీస్తుని గాయాలు రేపుతున్నావా? సిలువకి మళ్ళీ అప్పగిస్తున్నావా? రెండోసారి సిలువ వేస్తున్నావా? ఎన్నిసార్లు దేవునికి సిలువ వేస్తున్నావు? ఎన్నిసార్లు దేవునికి గాయాలు లేపుతున్నావు? ఎవరు సంతోషపరుస్తావు నువ్వు? ఆలోచించేయండి ప్రియులారా. నేనైనా నువ్వైనా మనమైనా గొప్పలం కాదు, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించేసి ఎవరిని సంతోషపరుస్తున్నాం అన్న విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తిమోతికి రాస్తాడు, ఆత్మీయ బిడ్డ కాబట్టి, మీరు కూడా ఆత్మీయ బిడ్డలు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, ఇది కాపరి పత్రికలు, కాపర్లు చక్కగా ఫాలో అవ్వాల్సింది. 2వ అధ్యాయం 4వ వచనం. యుద్ధముకు పోవునప్పుడు దండులో ఉద్యోగం ఇచ్చిన వాడిని సంతోషపరుస్తాడా? ఈ జీవన వ్యాపారంలో చిక్కువాడు ఆయనకి బట్టలు ఉతికి పెట్టి
ఇస్త్రీ ఆ బట్టలు చేసి ఆయన సంతోషపరిచి మటన్ తీసుకొచ్చి ఇచ్చి వాడిని సంతోషపరుస్తాడా? అలా ఉండొద్దు. జట్టి అయిన వాడు నియమంగా ఉండాలయ్యా, క్రమంగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ కోరికలను చంపుకో, యవనేచ్ఛలు చంపేసుకొని బాగా బ్రతుకునాయన అని పౌలు గారు రాశాడు. మరి పౌలు గారు ఎలా బతికాడంటారు? దశలోనికి మొదటి పత్రిక 2:4 కాదురా, దశలోనికి మొదటి పత్రిక. మేము మనుషులను సంతోషపరిచేవాళ్ళం కాదు. మనుషులు సంతోషపరచకపోతే మమ్మల్ని పొగడరు, ఘనత ఎవరు, ఇచ్చే కానుకలు ఎవరు, దశంభాగాలు ఆరిపేస్తారు, తగ్గిస్తారు, భోజనాలు పెట్టరు. పెట్టకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, మేము సంతోషపరచాల్సింది దేవుణ్ణి కానీ మనుషుల్ని కాదు, విశ్వాసుల్ని కాదు అని. ఎవరంట వారంటే? మేము అన్నాడు. బహువచనా శాఖవచనా? ఎవరాళ్ళు? ఎవరమ్మాళ్ళు? పౌలు, సిల్వాను, తిమోతి అనే ముగ్గురు. పౌలు గారు, సిల్వాను, తిమోతి, ఈ ముగ్గురు దేవుణ్ణి సంతోషపరచకోరారు కానీ మనుషులు సంతోషపరచకోరలా. ఒకవేళ మనుషులు సంతోషపరిస్తే ఏమవుతుందో పౌలు గారు రాశాడు గలతీయులకి. అదొక కూడా చూద్దాం. 1:10. ఇప్పుడు మనుషులు దయ సంపాదించుకోవాలా, దేవుని దయ సంపాదించుకోవాలా? మనుషుల దయ కిరీటాన్ని ఇస్తుందా? సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపజేస్తుందా? దేవుని దయ కిరీటాన్ని ధరింపజేస్తుంది. కాబట్టి నేను ఎప్పటికీ మనుషులు సంతోష పెట్టేవాడుగా ఉండను. నేను కానీ మనుషులు సంతోష పెడితే నేను క్రీస్తుకు దాసుడుగా ఉండటానికి అర్హుడు కాదు. ఎప్పటికీ నేను అర్హుడు కాదు, యోగ్యుని కాదు. నేను క్రీస్తు దాసుడుగానే ఉంటా. నేను పెద్ద దేవుడు క్రీస్తు కుమారుడిగా ఉండక్కర్లా, క్రీస్తుకు దాసుడుగానే ఉంటా. కానీ మిమ్మల్ని మాత్రం సంతోషపరచాలని నేను చూడను, మిమ్మల్ని పొగడను. మీరు తప్పు చేస్తే అది తప్పు అని చెబుతా, మరి శభాషరా పర్లేదు. మొన్న అక్కడికి వెళ్ళిన కాడ ప్రార్థన చేసే కాడ అక్కడున్న స్థానిక పాస్టర్ గారు లాస్ట్లో ముగింపు ప్రార్థన చేస్తా చెబుతా ఉన్నాడు, యేసుబాబు గారు రేపు పునరుద్ధానములు లేచి వస్తాడని చెప్పాడు. సార్ ఆయన బాప్తీసం తీసుకునేదండి అట్లే ఎక్కుతాడండి అంటే, కూటమి పెట్టుకున్నారా అండి, భోజనం పెడుతున్నారు అన్నాడు. ఇవాళ కూటమి పెట్టుకున్నారని బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా దేవుని రాజ్యం వెళ్తారని చెబుతావా? అది చెబితే నేను తప్పు చేసిన వాడిని అవుతాగా దేవుని దృష్టిలో ఏమో. అందుకని మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నాకు డిగ్రీలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను దేవుడు ప్రేరేపించి చెప్పాల్సిన తప్పు ఇప్పుడు నేను బోధించుకోవాలి, నేను సరి చేసుకోవాలి. నేను సరి చేసుకోవాల్సిన నాకు ఉన్నాయి, నీకు సరి చేసుకున్నా నీకు ఉన్నాయి. ఎవరు వాళ్ళు సరి చేసుకుంటూ మనం దేవుని రాజ్యానికి సిద్ధపడి వెళ్ళాలనే ఉద్దేశమే కానీ మిమ్మల్ని కష్టపడి బాధ పెట్టి ముఖాలు చిన్నబొచ్చు చేయాలని నాకు ఇప్పటికీ ఉండదు. అదే చెబుతున్నాడు, మీ క్రీస్తుకి ఎప్పుడు దాసులంగా ఉండం. రోమీలకు చెబుతాడు ఒక మాట, 8:8. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. శరీర స్వభావం గలవారు వాడు పుట్టకల్లో, వాడి జీవితంలో దేవుడు సంతోషపరచలేరు. వాడికి అంచేపు శరీర సంబంధమైన నెరవేర్చుకోవటమే. ఆత్మ సంబంధమైన జీవితం వాడికి కలగదు. వాడు ఎప్పటికీ దేవుని సంతోషపరచలేరు. ఇప్పుడు శరీర సంబంధిగా ఉన్నావు, నువ్వు ఆత్మ సంబంధిగా ఉన్నావా? దేన్ని బట్టి నీ సంతోషం అని ప్రశ్నిస్తే నిజంగా చెప్పండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. రేపు ఒక రోజు నిలబడి క్రీస్తు పీఠం ముందు నిలబడినప్పుడు వరుసగా పెట్టి గద్దిస్తాడు దేవుడు. నువ్వు చేసేదేం ఇదేను, ఒప్పుకునేది అంత ముందు మనుషులు మెప్పు కోసమా? అమ్మా అంటాడు. అవునమ్మా, మరి మనం కూడా కట్టాలి కదమ్మా. మనం కూడా ఎన్నుకున్నాడు కదా దేవుడు, నమ్మకమైన వారికి ఇచ్చాడు కదా, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు కదా. మనల్ని కూడా దేవుడు దేవుని కృపలో వాక్యం తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు కదా. మరి మనం హుటన కడదామా?
12వ అధ్యాయం లోకాసు వార్త ముగిచ్చేస్తాను. 19వ వచ్చి ప్రాణంతో చెప్పుకున్న ధనవంతుడు గురించి మాట. ప్రాణమా బో చాలా సంపాదించి పెట్టా అన్న మాటలు చూడండి. సుఖించుము, తినుము, తాగుము. ఇది ఇందులో సంతోషం కూడా ఉంది. సంతోషించుము. దేవుని బట్టి సంతోషం కాదు, రక్షణ బట్టి సంతోషం కాదు, భూ సంబంధమైన ఫలాలను బట్టి సంతోషం. ఇది ఎంత వెర్రితనమో యేసు ప్రభు వారు చెప్పాడు. దేవుని పట్ల కృతజ్ఞత లేదు, పంట పండించినందుకు కృతజ్ఞత లేదు. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, మళ్ళీ పాత గోడౌన్స్ పడగొట్టి కొత్త వాడిని కట్టించుకున్నాను అన్న కృతజ్ఞత లేదు. ఏ కృతజ్ఞత లేదు దేవుని పట్ల. అలాంటి వాడు ఎర్రోడు. తిను, తాగు, సుఖించు, సంతోషించు. ప్రాణం మరి ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోయింది. రాత్రి అది అలాంటి కృతజ్ఞత లేని వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కువ కాలం జీవించాలంటే దేవుని చిత్తంలో నడవండి అమ్మా. దేవుని కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు చేసినటువంటి సంతోషించండి. మీరు కూడా దేవుని సంతోషపరచండి. మన సంతోషపరిచిన దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపరుద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక.